హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది పడుకుని లేవగానే అడుగు కింద పెట్టగానే మనకి కాలు నొప్పి వచ్చింది లేకపోతే మడం నొప్పి వచ్చింది అంటూ ఉంటారు కదా. అసలు ఈ మడం నొప్పి అనేది ఎందుకు వస్తుంది? ఈ హీల్ పెయిన్ సమస్య ఎలా తగ్గించుకోవచ్చు? ఈ విషయాలన్నిటి గురించి కూడా మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు చీఫ్ న్యూరో సర్జన్ డాక్టర్ వెంకటేష్ గారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మడం నొప్పి అని చాలా మంది పడుకుని లేవగానే అడుగు పెట్టగానే మాకు నొప్పి వస్తుంది అంటూ ఉంటారు. సో అసలు ఆ సమస్య ఎందుకు వస్తుంది అంటారు సార్? మీరు అన్నట్టు చాలా కామన్ ప్రాబ్లం అది. దాన్ని మనం ప్లాంటార్ ఫేషియాటిస్ అంటాం. అంటే రాత్రి మనం పడుకున్న తర్వాత పొద్దున్న లేవగానే మనం కాలు మోపగానే నొప్పి వస్తుంది. ఒక 4-5 అడుగులు నడిచిన తర్వాత నొప్పి తగ్గుతుంది. అయినా కొద్దిగా ఉంటుంది, బట్ మేనేజబుల్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొంతసేపు తర్వాత ఇంకా తగ్గిపోతుంది. ఇది చాలా ఫ్రీక్వెంట్ గా వచ్చే నొప్పి చాలా మందికి ఉంటుంది అనమాట. ఇది ఒక న్యూసెన్స్ వాల్యూ తప్ప దీనివల్ల మనకు పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు. ఈ నొప్పి అనేది ఒకటి, దానివల్ల చాలా మంది భయపడుతుంటారు. ఏమైండొచ్చు, నా కాల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేక నరాల్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అని చాలా మంది భయపడుతుంటారు. కానీ నేను అన్నట్టు ఏదో న్యూసెన్స్ వాల్యూ అనమాట. ఓకే, సో దీనికి అంటే మనం మన కాళ్ళ మీద మొత్తం బాడీ బరువు అంతా కాళ్ళ మీద పడుతుంది. నిలబడినప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ ఏది చేసినా కూడా మన కాళ్ళ మీదే బరువు ఉంటుంది అనమాట. అక్కడ మనకు కాళ్ళలో అంటే కింద పాదములో వెయిట్ బేరింగ్ పాయింట్స్ ఉంటాయి. మొత్తం పాదం మనది అలా ఫ్లాట్ ఉండదు, కొంచెం ఆర్చ్ గా ఉంటుంది. అంటే మనకు మెయిన్లీ మన టోస్ ఉంటాయి కదా, అంటే మన వేళ్ళు కొంచెం ముందు వెనక భాగంలో ప్లస్ ఇక్కడ హీల్ కింద భాగంలో ఎక్కువ ప్రెషర్ అక్కడ పడుతుంది అనమాట. అంటే ఈ 2 పాయింట్స్ మీద ఎక్కువగా ఉంటుంది. ఈ 2 పాయింట్స్ మధ్యలో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ప్లాంటార్ ఫేషియా అని ఉంటుంది. ప్లాంటార్ ఫేషియా అనేది ఒక స్లింగ్ లాగా ఉంటుంది అనమాట. అంటే మనం ఒక 2 చెట్ల మధ్యలో ఒక ఉయ్యాల లాంటిది కట్టి పడుకొని ఊగుతుంటారు చూడండి, నెట్ లాంటిది, అలాంటిది ఇక్కడ ఉంటుంది అనమాట. ప్లాంటార్ ఫేషియా అంటాం దాన్ని. సో ఎప్పుడైతే ఈ 2 పాయింట్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంటుంది, ఎస్పెషల్లీ ఆన్ ద హీల్, మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద బాడీ విల్ గో త్రూ ద హీల్ యాక్చువల్లీ. సో దాని వల్ల అక్కడ ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో అక్కడ ఆ రాపిడికి ఎక్కడైతే ఈ ప్లాంటార్ ఫేషియా అటాచ్ అయి ఉంటుందో ఆ బోన్ కి, అక్కడ రాపిడికి అక్కడ మనకు పెయిన్ వస్తుంది అనమాట. సో ఇది చాలా చాలా కామన్ గా వస్తుంది. ఎస్పెషలీ మన బాడీ వెయిట్ ఎక్కువ ఉంది అనుకుందాం, కొంచెం లావుపాటి మనుషులు ఉన్నప్పటికీ వాళ్ళ వెయిట్ ఎక్కువ దాని మీద పడుతుంది. అదొకటి. చాలా సార్లు మనకు అసలు కారణం తెలియదు, మెయిన్లీ వేరంటేనే అంటాం. రెండవది ఏంటంటే మామూలుగా బక్కగా ఉన్న వాళ్ళకి కూడా ఈ పెయిన్ వస్తుంది. సో బక్కగా ఉన్న వాళ్ళకి తక్కువ పెయిన్ వస్తుంది, చాలా తక్కువ మందికి వస్తుంది. ఎక్కువ స్థూలకాయాలకు ఎక్కువ వస్తుంది. సింపుల్ లాజిక్ ఈస్ ఎక్కువ వెయిట్ ఎక్కువ ప్రెషర్, అంతే. సో వెయిట్ తగ్గించేస్తే చాలా వరకు ఈ పెయిన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఈ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో. రెండవది ఏంటంటే ఈ ప్లాంటార్ ఫేషియాటిస్ అనేది ఇది మనకు ఒక ఏమనొచ్చు దీన్ని, ఇట్ ఈస్ ప్రైస్ వి పే ఫర్ హ్యావింగ్ ఆర్చ్డ్ ఫీట్. ఈ ఆర్చ్ ఫీట్ అనేది ఎందుకు ఉన్నాయి మనకంటే, మనం పరిగెత్తడానికి కానీ నడవడానికి కానీ చాలా అనుకూలంగా ఇది భగవంతుడు సృష్టి చేశాడు. కానీ దాని వల్ల ఇప్పుడు మనం చూడండి, అనిమల్స్ లో అయితే ఆల్మోస్ట్ ఫ్లాటే ఉంటాయి. సో మనకి ఇలా ఉంటుంది ఎందుకంటే స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది అన్నమాట మన ఫీట్ లో. సో దానికి ఈ స్ప్రింగ్ లాంటిదే ఈ ప్లాంటార్ ఫేషియా, దాని మీద ప్రెషర్ వల్ల ఈ పెయిన్ వస్తూ ఉంటుంది. ఇంకొక కారణం ఏంటంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల, బ్లడ్ లో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. యూరిన్ మెటబాలిజం అంటాం, ఎస్పెషల్లీ మాంసాహారులు అంటే ఎక్కువ మాంసం తినేవాళ్ళలో. ప్లస్ మన బాడీలో ఉన్న సెల్స్ టర్న్ ఓవర్ అవుతున్నప్పుడు డిఎన్ఏ బ్రేక్ డౌన్ అవుతుంటుంది అనమాట. అంటే స్కిన్ సెల్స్ కానీ లివర్ సెల్స్ కానీ రీప్లేస్ అవుతూ ఉంటాయి, ఇంటెస్టైనల్ సెల్స్ కానీ. సో ఎక్కువ రీప్లేస్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ సెల్స్ డిగ్రేడ్ అవుతున్నప్పుడు దాని లోపల ఉన్న డిఎన్ఏ ఆ మెటబాలిజం లో ప్యూరిన్ మెటబాలిజం అంటాం, అది దాని నుంచి ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ యూరిక్ యాసిడ్. ఆ యూరిక్ యాసిడ్ ని మనం కిడ్నీ క్లియర్ చేసేస్తుంటాం యూరిన్ లో. కొన్నిసార్లు ఏమవుతుందంటే కిడ్నీ ఎంతవరకు క్లియర్ చేస్తుంది, అప్ టు 6 milligrams per deciliter అంటాము. అంతకంటే ఎక్కువ ఉంటే అది క్లియర్ చేయలేదు. ఈ ఎక్సెస్ యూరిక్ యాసిడ్ ఏమైతే క్రిస్టల్స్ లాగా ఫార్మ్ అయ్యి స్టోన్ ఫార్మ్ కావచ్చు కిడ్నీలో, ఆర్ మజిల్స్ లో, టెండన్స్ లో, ఈ లిగమెంట్స్ లో అక్కడ వెళ్ళి డిపాజిట్ అవుతుంటాయి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్. సో అక్కడ ఎప్పుడైతే డిపాజిట్ అవుతాయో అక్కడ నొప్పి వస్తుంది అనమాట. దాన్ని మనము గౌట్ అంటాం. చాలా మందికి అసలు గౌట్ ఉందో తెలియదు, ఆర్ సబ్క్లినికల్ గౌట్ ఉంటుంది. అంటే ఎక్కువ గౌట్ సిమ్టమ్స్ ఉంటే ఈజీ తెలిసిపోతుంది. ఇన్ఫ్లమేటరీ సైన్స్ ఉంటాయి, రెడ్నెస్ వస్తుంది, నొప్పి వస్తుంది, వాపు వస్తుంది, ఇవన్నీ వస్తాయి. కొందరికి సటల్ గా ఉంటుంది అనమాట, మరీ అంత ఎక్కువ ఉండదు. 6 అంటే 6 is నార్మల్ అనుకుంటే 7 ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి వస్తూ ఉంటుంది కానీ గమనించరు. సో దీంట్లో కూడా కొంచెం వరకు డయట్ కంట్రోల్ తో మనము సెట్ చేసుకోవచ్చు. కొంత మనం ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తగ్గించడము, కొంచెం ప్రోటీన్ కంటెంట్ తగ్గించడం చేస్తే మనకి తగ్గిపోతుంది. దట్ ఈస్ అనదర్ రీజన్. ఇంకా థర్డ్ ఇంకోటి ఏంటంటే, మన పాదానికి మనం ప్రొటెక్షన్ ఇవ్వచ్చు బై గివింగ్ సాఫ్ట్ కుషన్ శాండల్స్ ఆర్ చెప్పల్స్ ఆర్ షూస్. మంచి సాఫ్ట్ గా
ఉండేది ఉంటే దానికి ఇమీడియట్ గా ఆ పాయింట్ నుంచి వెయిట్ డిసిపేట్ అవుతుంది ఇంటూ దట్ సాఫ్ట్ కుషన్. అప్పుడు మనం దానికి డైరెక్ట్ గా హార్డ్ సర్ఫేస్ మీద నిలబడము, సాఫ్ట్ సర్ఫేస్ మీద నిలబడము, దర్ ఇస్ డిఫరెన్స్. సో అలాగా సాఫ్ట్ కుషన్ ఫుట్వేర్ వేస్తే కూడా ఈ నొప్పి తగ్గుతుంది. ఇది వెరీ కామన్ ప్రాబ్లం. మరీ చాలా ఎక్కువగా ఉంటే యూ కెన్ టేక్ సమ్ పెయిన్ కిల్లర్, అలా చేసుకోవచ్చు. అంటే చాలా కాలంగా మనకు ఆ నొప్పి ఉంది, అది వస్తూనే ఉంటుంది, ఎందుకంటే అది ప్లాంటర్ ఫేషియా ఉంటుంది. సీరియస్ ప్రాబ్లం లా తీసుకోవాలా? సీరియస్ ప్రాబ్లం కాదు అది, ఇది నాట్ సీరియస్ ప్రాబ్లం. అది ప్లస్ ఫస్ట్ 5 to 7 feet స్టెప్స్ కి తగ్గిపోతుంది, ఆల్మోస్ట్ 70% తగ్గిపోతుంది. సో ఇట్ ఇస్ మేనేజబుల్ పెయిన్. కంటిన్యూస్ గా ఉంటే అప్పుడు మనం అది యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉందని చూసుకోవాలి, టెస్ట్ కి వెళ్ళాలి. ఎలాంటి టెస్ట్ చేయించుకోవాలంటే యూజువల్ గా సీరం యూరిక్ యాసిడ్ చేస్తాం. దట్ ఈస్ వన్ టెస్ట్ వి డూ. దట్ ఇస్ వెరీ కామన్లీ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇంకా చాలా సార్లు దీనికి పెద్ద కారణాలు ఏమి ఉండవు. లోకలీ మనం ఎక్స్రే కూడా చేయం. యూజువల్ గా ఈ ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఎక్స్రే ఏం చేయం, ఫుట్ ఎక్స్రే కానీ హీల్ ఎక్స్రే కానీ చేయం, మనకేమి దాంట్లో కనపడదు కూడా. సో ఇట్ ఇస్ బేసికలీ ఆ పర్టికులర్ పాయింట్ లోనే ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ఆ పాయింట్ ని కరెక్ట్ గా కవర్ చేసి మంచి కుషనింగ్ చేస్తే చాలా వరకు ఆ వెయిట్ డిసిపేట్ అయిపోయి అక్కడ నుంచి మనకు పెయిన్ రాదు, ఆ పెయిన్ తక్కువగా వస్తుంది. ఇంకా కొన్ని ఉంటాయి, లైక్ కొంచెం వామ్ వాటర్ లో సోక్ చేయడము, పాదంని కొంచెం కాపడం పెట్టడం, ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు. హోమ్ రెమెడీస్. ఓకే. సో మళ్ళీ ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది ఇన్ కేస్ ఉంటే గనక కొందరు ఎస్పెషల్లీ ఆర్థోపెడిక్ సర్జన్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, చాలా సివియర్ గా ఉందనుకోండి, అట్లాంటి వాళ్ళకు లోకల్ గా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంజెక్షన్ ఏదైనా లోకల్ గా ఇస్తారనమాట. లైక్ స్టెరాయిడ్ ఇస్తే కొంతవరకు రిలీఫ్ వస్తుంది. బట్ నాట్ ఎవ్రీబడి అగ్రీస్ టు దాట్. అండ్ చాలా సార్లు నేను కూడా దాన్ని ఎప్పుడు ట్రై చేయలేదు. ఐ డోంట్ వాంట్ ట్రై ఇట్ ఆల్సో. But some surgeons are doing it, and some patients are getting good relief also. So it is a common problem kabatti patients come to physicians, patients come to surgeons, neurosurgeons, orthopedic surgeons, andaru దగ్గరికి వస్తారు because somebody will think it is nerve problem ఏమో అని నా దగ్గరికి వస్తారు. అవును. ఇంకోరేమో బోన్ ప్రాబ్లం ఏమో అని ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తారు. బట్ ఇట్ ఇస్ a common problem. Almost every physician, MBBS డాక్టర్ నుంచి హైయర్ స్పెషలిస్ట్ దాకా ప్రతి ఒక్కరు చూస్తారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు టెస్ట్ చేయించుకోవచ్చు యూరిక్ యాసిడ్ దాని కదా. సో అప్పుడు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్? ఒకవేళ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది అనుకోండి, ఒకటేమో డయట్ కంట్రోల్, సడన్ డయట్ చేంజెస్ చేయాలి. రెండవదేమో ఆ డయట్ చేంజెస్ కూడా కాలేదు అనుకోండి, లేకపోతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ వెరీ హై అనుకుందాం, అట్లాంటి వాళ్ళకి అగైన్ దేర్ ఆర్ 2 types of ట్రీట్మెంట్స్. ఒకటేమో అక్యూట్ అటాక్స్ ని తగ్గించడానికి అక్యూట్ ఫేజ్ లో ఇచ్చే ట్రీట్మెంట్స్ ఉంటాయి. కొన్ని క్రానిక్ గా అంటే కంటిన్యూస్ గా ఇస్తూ ఉంటాం యూరిక్ యాసిడ్ పెరగకుండా. సో అది హెచ్ఎంజీ కోయి రెడక్టేస్ ఎంజైమ్ అని ఉంటుంది ఒకటి. ఆ ప్యూరిన్ మెటబాలిజం అన్నాం కదా, డిఎన్ఏ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో అక్కడ నుంచి యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ కి అదొక ఎంజైమ్ ఉంటుంది అనమాట. ఆ ఎంజైమ్ యాక్షన్ వల్లనే యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎంజైమ్ యాక్షన్ ని మనం తగ్గించేస్తాం ఈ మెడిసిన్స్ తో, అప్పుడు ఆ యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ కాదు. దిస్ ఇస్ ద బేసిక్స్ ట్రీట్మెంట్. అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మనకి పెయిన్ వస్తూ ఉంది అనుకోండి, సో దాని వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా ఉన్నా కూడా పర్వాలేదంటారా సార్? అది సమస్య కాదు యాక్చువల్ గా. ఎవరైతే ఆ వ్యక్తి సఫర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే అది చాలా సివియర్ పెయిన్ అది ఉంటుంది. కానీ అది కూడా ఒక 5 నుంచి 10 అడుగులు వేసిన తర్వాత మార్నింగ్ తగ్గిపోతుంది. సో సింపుల్ ఫుట్వేర్ చేంజెస్ తో కూడా చాలా వరకు ఇది మనము టాలరబుల్ లిమిట్ కి వస్తుంది. ఒకవేళ అది యూరిక్ యాసిడ్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉండి ఆర్ స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ వెయిట్ వల్ల అవుతుంది అంటే వెయిట్ రిడక్షన్ ఈజ్ వన్ గుడ్ ఆప్షన్. వెయిట్ రిడక్షన్ చేయాలి, తర్వాత ఈ ఫుట్వేర్ చేంజ్ చేసుకోవాలి. అండ్ ఇఫ్ యూరిక్ యాసిడ్ ఈస్ హై, డైటరీ చేంజెస్ చేసుకోవాలి. అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ డౌన్ విత్ డైటరీ చేంజెస్ ఆల్సో, దెన్ సమ్ మెడిసిన్స్ ఆర్ దేర్ టు రిడ్యూస్ యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్. ఇవన్నీ చేయొచ్చు. ఓకే. సో చాలా క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, సార్ మనకి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఈ మనకి మడం నొప్పి ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవచ్చు, అంత సీరియస్ ప్రాబ్లం కాదు అని కూడా సార్ మనకి చెప్పారు. సో మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే సార్ కి కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే కామెంట్స్ లో కూడా తెలపచ్చు. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.